నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అత్యంత పటిష్టమైన భద్రత, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, విఐపీల రాకపోకలు, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. కానీ తాజాగా ఇక్కడ జరిగిన ఒక ఊహించని సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనే తెరలేపింది. ఎయిర్పోర్ట్లోని అత్యంత విలాసవంతమైన ప్యాసింజర్ లాంజ్లోకి ఒక వీధి కుక్క ఏకంగా లోపలికి చొరబడి అక్కడ టేబుల్పై ఉన్న ఆహారాన్ని తింటున్న దృశ్యాలు ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ వైరల్ వీడియో కేవలం ఎయిర్పోర్ట్ భద్రతా వైఫల్యాన్నే కాదు, భారతదేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న 5 కోట్ల పైచిలుకు వీధి జంతువుల సంక్షోభాన్ని మరోసారి కళ్ళకట్టింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, దీనిపై ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఏమైనా సమాధానం ఇచ్చింది, దేశంలోని వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా, ఈ స్టోరీలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సాధారణంగా ఒక సామాన్య ప్రయాణికుడు విమానాశ్రయం లోపలికి వెళ్ళాలంటే ఐడి కార్డ్స్, బోర్డింగ్ పాస్, తనిఖీల నుండి అత్యాధునిక మెటల్ డిటెక్టర్ల స్క్రీనింగ్ వరకు ఎన్నో రకాల సెక్యూరిటీ వలయాలను దాటాల్సి ఉంటుంది. అలాంటిది ఒక మూగజీవం ఏకంగా ఈ భద్రతా వలయాలన్నింటినీ దాటుకొని కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ప్యాసింజర్ లాంజ్ లోపలికి ఎలా ప్రవేశించింది అనేది నెటిజన్లను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. వైరల్ అవుతున్న ఆ క్లిప్లో కుక్క ఎంతో హాయిగా లాంజ్లోని ఒక టేబుల్పై నిలబడి ప్రయాణికులు వదిలేసి వెళ్ళిన తినుబండారాలను తింటూ కనిపించింది. దీనిని చూసిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో పరిశుభ్రత, ఆహార భద్రత, ప్రయాణికుల రక్షణ ప్రమాణాలు ఎటు పోతున్నాయని మండిపడుతున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 కోట్ల మంది ప్రయాణించిన ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయంలో ఇలాంటి దృశ్యం కనిపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం సంచలనంగా మారడంతో ఎయిర్పోర్ట్ ఆపరేటర్ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తక్షణమే స్పందించింది. విమానాశ్రయ పరిసరాల్లో వీధి కుక్కల నియంత్రణ కోసం తాము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి నిరంతరం పనిచేస్తున్నామని వారు వివరణ అయితే ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ ప్రాంగణం నుండి సుమారు 21 వీధి కుక్కలను పట్టుకొని తరలించామని, టెర్మినల్ లోపల పనిచేసే అన్ని రెస్టారెంట్లు, సర్వీస్ ప్రొవైడర్ల వ్యర్థాల నిర్వహణ విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యర్థాల వల్లనే కుక్క లోపలికి వచ్చిందనే సమాధానంపై ప్రయాణికులైతే సంతృప్తి చెందడం లేదు. అనేక స్క్రీనింగ్ స్థాయిలను దాటి అది లోపలికి రావడం ఖచ్చితంగా పర్యవేక్షణ లోపమేనని వారంతా వాదిస్తున్నారు. కానీ ఈ సమస్య కేవలం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మాత్రమే పరిమితమైంది కాదు. ఈ సంఘటన భారతదేశంలోని ఒక భారీ సామాజిక సంక్షోభాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 5 కోట్ల పైచిలుకు వీధి జంతువులు ఆశ్రయం లేక రోడ్లపై తిరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోనే దాదాపు 4 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. నగరాల్లోని మున్సిపల్ అధికారులు ఎన్ని రకాల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నా, జనాభా పెరుగుదలకు అనుగుణంగా వీటిని అదుపు చేయడం స్థానిక సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. ఓవైపు వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధుల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తుంటే, మరోవైపు జంతు ప్రేమికులు మూగజీవాల పట్ల హింసను వ్యతిరేకిస్తూ వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ 2 వర్గాల మధ్య సమతుల్యతను సాధించడం ప్రభుత్వాలకు కత్తి మీద సాములా మారింది. ఎయిర్పోర్ట్ లాంజ్లో జరిగిన ఈ తాజా ఘటన భారతదేశంలో వీధి జంతువుల సంరక్షణ, వాటి జనాభా నియంత్రణ, ప్రజల భద్రతకు సంబంధించి మరింత సమర్థవంతమైన మానవీయమైన శాశ్వత విధానాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ముక్తకంఠంతో చాటి చెబుతోంది. మరి అంతర్జాతీయ విమానాశ్రయం లోపలికి వీధి కుక్క ప్రవేశించిన ఈ ఘటనపై మీ ఆలోచనలను కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.